హాయ్ అండి, అల్టిమేట్ నెల్లూరు గాయ. గుర్తున్నానా? గుర్తే ఉంటాను, ఎందుకంటే మేము నెల్లూరు అబ్బాయి కదా. చాలామంది గుర్తుంటాం, ఎందుకంటే పోయిన వీక్ కూడా ఆదివారం రోజు బొగ్గేశ్వర ఆలయం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి జ్వాలాముఖి అమ్మవారి గుడి. ఇక్కడ ఏంటంటే వరిగుండ అండి, వరిగుండ టీపీ గూడూరు మండలం. ఇక్కడ వచ్చాము, కాగుపల్లి నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చాము. మనం తీసుకున్నాము ఇక్కడంతా మొత్తం చూసామండి. చాలా పెద్ద గుడి అండి. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంతకుముందు అయితే ఇవన్నీ ఏం లేవండి. మేము వచ్చినప్పుడు మొత్తం ఖాళీ స్థలం, టోటల్ ఖాళీ స్థలం, ఇదంతా టోటల్ ఖాళీ స్థలం. ఇక్కడైతే మటుకు కట్టుబడి బాగా జరుగుతుంది. అమ్మవారు ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, అది అడ్రస్ కూడా చూపిస్తాను నేను. శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానము, వరిగుండ గ్రామం, టీపీ గూడూరు మండలం. గుర్తుపెట్టుకోండి ఇది, ఎందుకంటే మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, అసలు లోపలికి మనం పోతున్నాం అండి, చూపిస్తాను. గుడి చాలా పెద్దండి, అమ్మవారి గుడి. ప్లస్ వచ్చి మర్రి చెట్టు చూడండి, అసలు ఎన్ని సంవత్సరాలతో అండి. నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉండొచ్చండి మర్రి చెట్టు. ఇంకా పెంచే ఉంటుంది, ఎంత పెద్దదండి అసలు. ఇక్కడ వచ్చి మనకు దక్షిణామూర్తి గారు, దక్షిణామూర్తి ఇక్కడ చూసారా? అసలు ఎంత పెద్దో చూడండి. అసలు గుడి చూడండి అసలు ఎంత ఉందో. సరస్వతీదేవి, ఆ తల్లి కటాక్షం ఎప్పుడూ ఉండాలండి, సరస్వతీదేవి. అసలు ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత పెద్ద గుడో చూడండి. అసలు చూస్తుంటేనే అసలు కళ్ళు చెదిరిపోతుంది, ఎంత బాగుంది. వరిగుండ చూడండి, అసలు చాలా పెద్ద గుడి. వినాయకుడు, గణపతి టెంపుల్ అండి మనకు. గణపతి టెంపుల్ చూశారు కదా. స్టార్టింగ్ మనకు గణపతి ప్రదక్షిణ అయితే చాలండి, ఎంత బాగుంటుంది. ఎంత పెద్ద గుడి అండి. చెట్టు ఓడలు అండి, ఎన్ని చెట్టు ఓడలు కిందకు దిగి ఉన్నాయి కదా, చెట్టు ఓడలు. నాగేంద్ర స్వామి సన్నది అంట, నాగేంద్ర స్వామి సన్నిధి. గుడి చాలా పెద్దదండి, అసలు చెప్పలేము. ఇవన్నీ చెట్టు ఊడలండి. మన చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి మర్రి చెట్టు అండి. ఈ మర్రి చెట్టుకి కింద వచ్చి ఓడలు వచ్చున్నాయి, చెట్టు నుంచే ఓడలు వచ్చినాయి. ఏర్లు అంట కదా, అయ్యేర్లు ఎన్ని వచ్చినాయి చూడండి. అసలు మొత్తం ఈ చెట్టు ఓడలే అండి. చూడండి అసలు ఎంత బాగుంది ఇక్కడ. అసలు వీడియో తీస్తున్నా, అసలు చక్కగా ఉందండి. ఒక్కసారి వీడియో చూద్దాం. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి గుడి, కృష్ణ మందిరం, వీరాంజనేయ స్వామి సన్నిధి అంట. ఇక్కడ నవగ్రహాల మండపం అంటండి. ఇక్కడ వచ్చి నవగ్రహాల మండపం. ఇదంతా మొత్తం చాలా పెద్ద గుడి, మామూలు గుడి కాదు, చాలా పెద్ద గుడి అండి, చాలా పెద్ద గుడి. సరస్వతీదేవి అండి చూడండి. అసలు సరస్వతీదేవి ఎంత అదృష్టం ఉండాలండి, ఎంత అదృష్టం ఉండాలి, ఎంతటి అదృష్టం అండి. అబ్బా, చూసారండి, చూసారు కదా. చూసారు కదండి, ఎంత పెద్ద గుడి అండి, చాలా పెద్ద గుడి, చాలా పెద్ద గుడి. చూడండి, ఇక్కడ ఉంది శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం అండి. చూసారు కదా, ఇక్కడ మ్యాటర్ ఉంది. వరిగుండ గ్రామం అండి, టీపీ గూడి మండలం. స్థలం చరిత్ర నేను ఇక్కడ పెడుతున్నాను మ్యాటర్ కూడా, మీరు చదవండి కావాలంటే చదవండి సార్, చదివి చూడండి. మా ఇక్కడ చరిత్ర అండి, ఇదంతా చరిత్ర, స్థలం చరిత్ర అంటండి. మనం పూర్తి చదివి పెట్టాలంటే కొంచెం కష్టం, అందుకని మీకే పెడుతున్నాను నేను. ఆ వీడియోలోని మీరే చూడండి. ఈ చదివి ఈ వీడియో కామెంట్ రూపంలో పెట్టండి, అది ఏందని చుట్టూ చూపిస్తాను చూడండి. చాలా పెద్ద గుడి అండి, మామూలు గుడి కాదు. అమ్మవారు
ఇందాక వెళ్ళింది వచ్చి సరస్వతీదేవి. ఈ గుడి వచ్చి మనకు తులసమ్మ. చాలా పెద్ద గుడి అండి. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయండి. చూసారండి అసలు ఎంత పెద్ద గుడో చూసారా? అసలు కళ్ళు ఎందుగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ గుడి, చాలా బాగుందండి. శ్రీ 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 అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం. వీళ్ళ వల్లే నాకు ఈ దర్శనం భాగ్యం అయిందండి. వీళ్ళు కోసమే వచ్చాను నేను. వనభోజనాలు అంటే వచ్చాను. మళ్ళీ వనభోజనాలకి మళ్ళీ కూర్చుంటాం కాసేపు ఆగి వనభోజనాల్లో. వీళ్ళు అది పనిగా పిలిచారు, పిలిస్తేనే వచ్చాం. ఎంత వెళ్ళి పుణ్యం అండి ఈరోజు రావడం ఇక్కడికి. నిజంగాను ఇంతటి అదృష్టం ఎప్పటికీ ఉండదు. చూడండి, వీరాంజనేయ స్వామి అండి, వీరాంజనేయ స్వామి అండి. అమ్మ వీరాంజనేయ స్వామి అండి. చూడండి, అభయహస్తదాత వీరాంజనేయ. చూడండి, ఇది కూడా వెళ్ళి పుణ్యమేనండి. వీళ్ళే తీసుకొచ్చారు. పోయినసారి వచ్చి బుగ్గేశ్వర ఆలయం తీసుకెళ్లారు. ఈ వారం వచ్చి ఇక్కడ తీసుకొచ్చి నెక్స్ట్ వారం ఎక్కడికి తీసుకెళ్తాడో తెలీదు. ఈయన పవన్ ఆచారి అడవిలో శివాలయంకి వెళ్ళాము. తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చామండి, వరిగుండ ఆంజనేయ స్వామి అండి. బా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చా మొత్తం తీసేసుకున్నాం ఇక్కడ కంప్లీట్గా అయిపోయింది. గుడి క్లోజ్ చేసేసారు, గుడి క్లోజ్ చేసేసారు. స్వామివారిని చూస్తాం, అమ్మవారిని క్లోజ్ చేసేసారండి. క్లోజ్ చేసేసారు, తీసుకోవద్దన్నారు. ఇక్కడ చూసారు కదా క్లారిటీగా, మళ్ళీ చూడండి. శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానము, వరిగుండ గ్రామం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. ఓకే, చూసారు కదా, చాలా బాగుంది కదా గుడి. అసలు నాకైతే భలే నచ్చిందండి. అసలు ఎంత పెద్ద చెట్టు అంటే చాలా పెద్ద చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు, చాలా బాగుంది. అసలు చూస్తుంటే కన్నులుందిగా ఉంది. ఏంటంటే వనభోజనానికి వచ్చాం ఈరోజు. అది కూడా పెడతాను, వీలైనంత వరకు పెడతాను స్టార్ట్ చేస్తే. కానీ మా ఫోన్ మార్చామండి, ఫోన్ మంది కాదు, వేరే వాళ్ళ ఫోను. క్లారిటీ ఉందండి ఇది, అందుకని తీసుకున్నాం. మన ఫోన్ అయితే అట్టే యాప్గా ఉన్నాం. గుర్తున్నాను నేను, నెల్లూరు అబ్బాయినండి, అల్టిమేట్ నెల్లూరు గాయ. అట్టే ఉండండి. ఇదండి మర్రి చెట్టు, చూసారా చాలా పెద్ద చెట్టు అండి. మొత్తం చుట్టూ మొత్తం ఏర్లన్నీ పై వచ్చేస్తున్నాయండి. ఇవన్నీ ఏర్లే, కిందంతా భూమిలో దిగిపోయి చుట్టూ ఉన్నాయండి. గుడి చుట్టూ ఉంది, చాలా పెద్దదండి చెట్టు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకైతే తెలీదు. పెద్దండి, 100 నాకు తెలిసి ఒక 300-400 సంవత్సరాలు ఉంటుంది ఈజీగా. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా పెద్ద గుడి అండి. మనకి ఏమన్నా ముక్కుబడి ఉంటే ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకోవచ్చు అంట. చాలామంది వరకు ముడుపులు కట్టినారు ఇక్కడ. చూసారు కదండి. లాస్ట్ అండ్ ఫైనల్తో మళ్ళీ మనం దక్షిణామూర్తి కాడికి వచ్చేసాం. మనం దక్షిణామూర్తి కాడి నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి మనం వినాయకుడి గుడి కాడికి వెళ్ళి క్లోజ్ చేస్తామండి. తర్వాత వనభోజనాల కాడికి వెళ్తాం. వాళ్ళు ఏం చేశారో ఏం పెడతారో తెలియదు కదా, అందుకనేసి. ఇదండి లాస్ట్ వినాయకుడు గణపతి. విఘ్నేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. చెప్పాను కదండి వనభోజనాలకు వచ్చామని. ఇక్కడ వనభోజనాలకు వచ్చున్నాం. ఇప్పుడు అన్నీ తీసి పెట్టినారు, వాటి వరకు చూపిస్తాను నేను తర్వాత వీడియోలో. అన్నీ కంప్లీట్గా మొత్తం అవన్నీ ఉన్నాయి, చూడండి. ఇదండి పులుసన్నం అండి, కేసరి అండి, మసాలా వడ, ఫ్రూట్స్ ప్లస్ వచ్చి వెజిటబుల్ పలావ్, వైట్ రైస్, దానికి ఇది సాంబార్ అండి. కాంబినేషన్ బాగుంది. వెజిటబుల్ పలావ్, మసాలా వడ ఉంది ఆల్రెడీ చెప్పేశాను. ఇంకోటి స్పెషల్గా చూడండి, స్నాక్స్ కూడా తెచ్చారండి వీళ్ళు. వడియాలు, మిక్చరు, స్వీటు. నాకు నచ్చదండి, సోంపాపిడి తెచ్చారా. మైసూర్ పాకు ఉందండి, ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అయ్యిందా అయ్యి సద్దోడలు, మంచినీళ్ళు కూడా తెచ్చారండి. చూడండి అసలు ఎంత ఎంజాయ్గా ఉంది ఇక్కడ. చూసారా, అందరినీ తీయాలన్నా ఉంది కానీ వాళ్ళు వద్దంటున్నారు. వాళ్ళు అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అసలు చాలా బాగుంది. వనభోజనం స్టార్ట్ చేస్తున్నాం కానీ తినేటప్పుడు తీయాలనుకున్నాం కానీ కాదండి, వాళ్ళు వద్దన్నారు వీడియో.
మేమంతా వద్దు, వీటి వరకే తీసుకోమంటే అందుకని వీటి వరకే తీసుకున్నాం. దానికని ఓకే అండి. నేనండి మీ అల్టిమేట్ నెల్లూరు గాయ, గుర్తున్నానా? గుర్తే ఉంటాను. చూస్తూనే ఉండండి, మరిన్ని రీల్స్ వస్తూనే ఉంటాయి, వీడియోలు వస్తూనే ఉంటాయి, మీకోసం చేస్తూనే ఉంటా, ఎంటర్టైన్మెంట్ చూపిస్తూనే ఉంటా. ప్రతి గుడికి వెళ్ళి ఎక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నీ పెడతానండి. ఓకే అండి, బాయ్ అండి.